హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా? అయితే మనం ఎక్స్ప్రెస్లో అయితే ఎక్కువ కదిరీలో అక్కడ నుంచి చిత్తూరు 3:30 గంటలకి చూపిస్తుంది. ఎప్పటికి రీచ్ అవుద్దో అసలు ఏ టైంకి వెళ్తాం ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూస్తుందండి. అసలు కదిరి నుంచి చిత్తూరుకి వెళ్ళే వే అంతా కూడా ఎలా ఉన్నది కూడా మీతో డీటెయిల్ షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకుంటాను. సరేనా, స్టార్ట్ చేసేదా? నా లాస్ట్ వీడియోలో చూశారు కదా కదిరి బస్ స్టాండ్ అంతా కూడా ఎలాగుంటుంది ఏంటో కూడా. సరే అని చెప్పి ఇంకా కదిరి నుంచి చిత్తూరుకి అయితే స్టార్ట్ అయిపోతానండి. వెళ్ళే వే అంతా కూడా ఎలాగున్నది ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చూస్తున్నా కదా మొత్తం బస్సు అంతా ఫిల్ అయిపోయింది. ఈ కదిరి నుంచి చిత్తూరు కూడా చాలా ఫెసిలిటీలు అయితే ఉన్నాయండి. ఇక్కడే తిరుపతికి, నెక్స్ట్ అనంతపూర్, నెక్స్ట్ తెనాలి, మొత్తం అన్ని ఊర్లకు కూడా బస్సెస్ అయితే ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ రైల్వే ట్రాక్ అయితే మనం క్రాస్ అయిపోతాం. లక్కీగా అయితే గేట్ పడలేదు. సరే అని చెప్పి చూసినా కదా దూరంగా చెట్లు, మొత్తం కొండలు, ఈ ఫంక్షన్ హాల్స్ దగ్గరలోని చాలా బాగుంది కదా లొకేషన్. అయ్యి కూడా నాకు అంతే బాగా అనిపించిందండి. వెళ్ళే వేలో కూడా చిన్న చిన్న ఊర్లు అని చెప్పాను కదా, నల్ల చెరువు, తొంకకల్లు, నెక్స్ట్ పెద్దపాలెం, బంగారపాలెం, నెక్స్ట్ హార్స్లీ హిల్స్, అలాంటి ఊర్లన్నీ కూడా వస్తుంటాయండి. చూసారు కదా ఈ వేలో అయితే తిరుపతి కూడా వెళ్ళిపోవచ్చు. పొలాలు, దాని చివరిన ఈ కొండలు చాలా బాగుంది కదా. అదిగండి బస్ టికెట్ చూపించాను కదా, 250 రూపాయలు. ఇంకేమున్నాయి కూడా మీకు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు కదా. ఆ గవర్నమెంట్ కాలేజ్ క్రాస్ అయిపోయాకైతే ఇంకా ఊర్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఇంకా ఊరు కూడా ఎలా ఉన్నది కూడా మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఇదిగండి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇలాంటి మీకు చెప్పాను కదా చిన్న చిన్న ఊర్లన్నీ తగులుతుండేయండి. పెద్దపాలెం, నెక్స్ట్ తొంకపాలెం, నల్ల చెరువు, నెక్స్ట్ బంగారపాలెం, అలాంటివన్నీ కూడా. అదిగండి దూరంగా చూసారు కదా, మనకి దగ్గరలో ఎక్కడ ఆపలేదు కానీ హార్స్లీ హిల్స్ కూడా వస్తుందండి. ఇంకా దానికైతే మనం వెళ్ళట్లేదు కానీ ఇంక సరే అని చెప్పి ఇంక కొట్టుకెళ్ళిపోతున్నాం. చూసినా కదా ఇంకా వేరే ఊరు కూడా వచ్చేసింది. ఇలాంటి ఊర్లన్నీ కూడా చాలా వరకు క్రాస్ చేసుకొని వెళ్ళిపోతామండి. చూడండి మొత్తం కావాల్సినవన్నీ కూడా ఇంకా బస్ స్టాండ్లో అయితే స్పెసిఫై చేసి ఏం లేవు కానీ ఈ సైడ్లకి అయితే ఆపుతున్నారు. ఇంకా అక్కడ పికప్ చేసుకొని అయితే వెళ్ళిపోవడమే. ఇదిగండి చూసినా కదా ఇక్కడైతే ఆగాడు, ఇంకా తీసుకొని ఇంక వెళ్ళిపోవడమే. ఈ పల్లెటూర్ల కన్నా చిన్న మినీ పట్టణాలు అనుకోవడం బెటర్ అండి. ఎందుకంటే పల్లెటూరులాగా అయితే అస్సలు అనిపించలేదు. చూసినా కదా మీరే మొత్తం రోడ్లు అవ్వచ్చు, మొత్తం ఈ జనాలు, ఈ షాపింగ్లు మొత్తం కూడా చాలా బాగున్నదండి. ఇలా పల్లెటూర్లని కాకుండా మినీ టౌన్ అని అందాలండి. సరే అని చెప్పి ఇంక ఇది కూడా ఊరంతా కవర్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాను. చూసినా కదా ఈ మధ్య వర్షాలకి ఈ పచ్చదనం ఉట్టుపడుతుందండి. చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇటేపు ఇటు చూసినా సరే ఈ బిల్డింగ్లు చూడడం తప్ప అలాగే ఏం లేదు. ఇలాంటి గ్రీనరీ ఏదైనా కూడా ఏది ఇప్పుడిప్పుడు మెల్లమెల్ల ట్రై చేస్తున్నారు. అది చూసారు కదా మొత్తం టమాటా తోట అంతా కోసి ఇంకా వేలం అయితే జరుగుతుంది అనుకుంటానండి. చూసారు కదా కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ఎంత బాగుందో. ఈ కొండల దగ్గర వ్యూ పాయింట్తో ఈ కన్వెన్షన్ హాల్ చాలా బాగుందండి. సరే అని చెప్పి ఇంక ఇది కవర్ చేసుకుని వెళ్ళిపోతే చూసినా కదా ఆర్కే టైల్స్ మాల్ అంటండి. దాని పక్కనే చూసారు కదా మనకి ఇక్కడ హనుమంత బాగులు ఉంటాయి చూడండి, కొండ మీదకి ఇల్లులు. సేమ్ అలాగే కొండ దగ్గరలో అయితే ఇప్పుడు ఇల్లులు అయితే ఉన్నాయి. ఇంకా అలా కొద్ది త్వరలోనే కొండ మీదకి అలా రీచ్ అయిపోతారు ఇల్లులు. మనకి అంతా తెలిసిందే కదా. సరే అని చెప్పి ఇదిగండి అన్న క్యాంటీన్ కూడా దర్శనం అయితే ఇచ్చేసింది. ఎంతమంది అన్న క్యాంటీన్లో ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఇదిగండి కరెక్ట్గా ఇక్కడైతే ఇంకో బస్ స్టాండ్ దగ్గర అయితే ఆపాడు. కానీ ఇక్కడ బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్లు ఏమి ఉండవు. జస్ట్ రోడ్ మీద ఎవరికైనా కావాలంటే ఆపడం, ఎవరైనా దిగాలంటే దిగిపోవడమే. సరే అని చెప్పి ఇంకొక లుక్ అయితే ఇస్తాను ఇంక మొత్తం అంతా. సరే చూద్దాం ఇంకేం కనిపిస్తే ఏటో కూడా మీకు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేదండి. చూసినా కదా ఈ హాస్పిటల్ కూడా ఇక్కడ ఉంది. మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. మొత్తం హాస్పిటల్స్ అవ్వచ్చు, నెక్స్ట్ స్కూళ్ళు, కాలేజీలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. వెళ్ళే వేలో మొత్తం ఊర్లని టచ్ చేసుకుని వెళ్తా ఉన్నాం కదా, మదనపల్లి అని అయితే వచ్చామండి. ఇంకా మదనపల్లిలో దిగి మొత్తం వీడియో తీయాలి అన్నంత పెద్ద బస్ స్టాండ్ అండి మదనపల్లి బస్ స్టాండ్ అయితే. దాదాపు 35 ప్లాట్ఫామ్లు. మదనపల్లి కూడా చాలా చిన్న ఊరేమో సోసోగా ఉంటుంది అనుకున్నా. 35 ప్లాట్ఫామ్స్ అంటే తక్కువ ఏంటండి. కర్ణాటక, బెంగళూరు, చిత్తూరు, వరంగల్, మొత్తం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కూడా వెళ్ళే బస్సెస్ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ నుంచి అయితే ఉన్నాయండి. ఇంకా నేను ఇప్పుడైతే కవర్ చేయలేదు మదనపల్లి బస్ స్టాండ్, లేదంటే దిగేది కవర్ చేద్దాం అనుకున్నలోపు ఇంక బస్సు అయితే తిరుపతి గారు చూసాను కదా పార్కింగ్లో ఎన్ని ఉన్నాయో. అలాంటిది మనం ఊహించవచ్చు ఎన్ని బస్సెస్ ఉంటాయో, ఏ ఊర్లకు పోతాయని కూడా. ఇంక సరే అని చెప్పి ఇంకా అలా కవర్ చేసుకునే లోపు అయితే లైట్ ఫీల్ అయితే అవుతుంది. చూసినా కదా ఆకాశం కొద్ది లైట్ బ్లూ వచ్చింది. ఇంకా ఇక్కడ అన్ని లైట్లు అయితే వెలిగిపోయినాయి. సరే అని చెప్పి ఇంక అంతా కవర్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. నైట్ వ్యూ అయితే ఇదిగండి, ఇది మార్కెట్ అనుకుంటా, చాలా పెద్ద మార్కెట్ అయితే సాగుతుందండి. ఇంకా మనం అయితే కవర్ చేయలేం కదా అని చెప్పి చూసేలోపే అన్న బస్సు అయితే ఆపాడు. అదిగండి చూసినా కదా ఇంకా వాళ్ళు కూడా దిగిపోయాక ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసిందండి. ఇంక ఈ టోల్ గేట్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాక ఇంకా అన్నయ్య చదవ కొట్టేస్తున్నాడు.
ఇంకా ట్రాఫిక్ లేదు, మామూలుగా లేదు, మంచి స్పీడ్లో అయితే వెళ్తున్నాడు. నేను జనాలు చూస్తున్నారు కదా, ఫుల్ హడావిడిగా ఉంది. ఏదో సండే పూట ఏదో మార్కెట్లో వేసి అవుతున్నట్టు అంత దారుణంగా ఉంది నార్మల్ డేస్లో కూడా. అలాగే ఇక్కడ కూడా బస్ స్టాండ్ అనుకుంటాను నేనే. ఇంకా స్పెసిఫై చేసి బస్ స్టాండ్లో అయితే లేవండి, ఎవరైనా ఆపితే ఆపడం లేకపోతే వెళ్ళిపోవడమే. వీళ్ళకి కామన్ కదా రోజుకి తిరిగిన వాళ్ళకి అటు ఇటును ఎక్కడ ఆపాలో లేకపోతే ఎవరు ఎక్కుతారు ఎక్కడని చెప్పి. సరే అని చెప్పి ఇంక మొత్తం కవర్ చేద్దామని అయితే చూస్తున్నాను కదా, సెల్ పాయింట్స్ మొత్తం అన్నీ చాలా బాగున్నదండి. ఈ చిన్న కాదు, పల్లెటూర్లు కాదు, ఇవి టౌన్లే. సరే అని చెప్పి సెకండ్ టోల్ గేట్ కూడా వచ్చేసాం. ఇంకా దాదాపు ఇంకా చిత్తూరుకి అయితే ఇంకా రీచ్ అయిపోయినట్టేనండి. ఇంక ఇక్కడ నుంచి అంతా చిత్తూరుకి సంబంధించింది వస్తుంటుంది. చూసాను కదా, అది గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటా, కాకపోతే చీకట్లో అయితే నాకు కనిపించలేదు. ఈ ఫ్లైఓవర్ అయితే అన్న ఎక్కిసాడు. ఇంకా ఫ్లైఓవర్ ఎక్కి దిగిన వెంటనే బస్ స్టాండ్కి అయితే మనం రీచ్ అయిపోతామండి. ఆ బస్ స్టాండ్ కూడా ఎలా ఉన్నది ఏంటి కూడా మీకు చూపిస్తాను. చూసినా కదా అదంతా రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ కూడా కవర్ చేశాను. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఆ వీడియోస్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. బస్సు అయితే ఇప్పుడు ఆపాడండి. కరెక్ట్గా ఎంతకి 10:04 తీసి 8:30 అయింది. చూసారు కదండి, మన కదిరి నుంచి చిత్తూరుకు వచ్చే వేలో ఏమున్నాయి ఎలా ఉన్నది కూడా మీ డీటెయిల్ మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయ్ బాయ్.